వన్ విజిట్ అదృష్టాన్ని మీకు సొంతం చేస్తుంది. ఈ 2 రింగ్స్ ఇచ్చారు. ఈ రింగ్స్ పెట్టిన తర్వాత నాకు ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. వన్ విజిట్ ముళ్ళ బాటను పూలబాటగా మారుస్తుంది. ఈ జాతిరత్నాన్ని నేను ధరించిన కొద్ది సమయానికే నాకు చాలా మంచి ఆఫర్స్ వచ్చాయి. వన్ విజిట్ కష్టాలకు కన్నీళ్లకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెడుతుంది. ఈ లాకెట్ నేను ధరించిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు చాలా ఆఫర్స్ వస్తున్నాయి. చాలా సీరియల్స్ చేస్తున్నాను, చాలా మూవీస్ చేస్తున్నాను. వన్ విజిట్ లైఫ్ అంతా హ్యాపీగా గడిచేలా చేస్తుంది. ఒక్కసారి రజాక్ గారిని కలవండి, మీ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. నమస్కారం. ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్క జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే కృషితో పాటు అదృష్టం కూడా ఉండాలి. అటువంటి అదృష్టాన్ని మనకు ఎప్పుడు ఇచ్చేవి రత్నాలు. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అని చెప్పే కార్యక్రమమే ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్. మరి ఈనాటి ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో ప్రఖ్యాత రత్నశాస్త్ర విభూషణ్, రత్నశాస్త్ర శిరోమణి, ప్రముఖ జమాలజిస్ట్ మరియు జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రాజా గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. జ్యోతిష్య శాస్త్రపరంగా, రత్నశాస్త్రపరంగా, సంఖ్యాశాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలున్నా మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నాలు ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది అనే వివరాల్ని సవివరంగా తెలియజేస్తాం. మీరు కూడా డాక్టర్ ఎంఎం రాజా గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై ఉన్న నంబర్స్కి కాల్ చేయండి. కాల్ చేసే ముందు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. అలాగే డాక్టర్ ఎంఎం రాజా గారిని నేరుగా కలుసుకొని మీ జాతకాన్ని తెలుసుకొని మీ అదృష్ట రత్నాన్ని తెలుసుకోవాలనుకుంటే వ్యక్తిగత నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం రాజా గారు. నమస్తే మేడం. V6 ప్రేక్షకులకు ఎంఎం రాజా హృదయపూర్వక నమస్కారం. పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అసాధ్యంకి సాధ్యం చేయడమే ఈ రత్నాలు. చాలా రకాల ప్రయత్నాలు చేస్తాము, పని అవ్వకపోతే చాలా బాధపడతాము, రీజన్ అర్థం అవ్వదు. జాబ్ పరంగా ట్రై చేస్తున్నాము, జాబ్ రావాలి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాము, కానీ ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అయిపోతున్నాము, జాబ్ రావడం లేదు, రీజన్ తెలీదు. పెళ్లి విషయంలో చాలా రకాల సంబంధాలు చూసాము, ప్రయత్నాలు చేస్తున్నాము, వస్తున్నారు, చూస్తున్నారు, కానీ కన్ఫర్మ్ చేయడం లేదు, రీజన్ తెలీదు. హెల్త్ పరంగా ట్రబుల్ ఉంది, హాస్పిటల్కి వెళ్ళాము, డాక్టర్ చూసి అంతా బాగానే ఉంది, ఎలాంటి సమస్య లేదని చెప్తారు, కానీ మాకు శరీరంలో చాలా ఇబ్బందిగా ఉంది, రీజన్ తెలీదు. ఇలాంటి చాలా రకాల బాధలు, చాలా రకాల టెన్షను, అడిగితే రీజన్ తెలీదు. సార్ ప్రయత్నాలు చేస్తున్నాము, పని అవడం లేదు, ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నాము, పని అయిపోవాలి, ఈ పార్టీకి అవడం లేదు, కారణం ఏంటి అని చెప్పి. కారణం అనేసరికి గ్రహాలు బాగా లేకపోతే, గ్రహచారం బాగా లేకపోతే ఇవన్నీ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానికి ఆపేదానికి, ఆ కష్టాల నుంచి బయటికి పడేదానికి రత్నశాస్త్రం పాటిస్తే తప్పకుండా అనుకునే దిశకి రీచ్ అవుతాము. ఏదైతే రీజన్ తెలియదు అని బాధపడతాము కదా, ఆ బాధలు తొలగిపోయి సంతోషం, హ్యాపీగా ముందుకు వస్తాం. ఓకే రాజా గారు, ఇప్పుడు ఒక పర్సన్కి జాబ్ అయితే బెటరా లేకపోతే బిజినెస్ అయితే బెటరా అని ఎలా తెలుస్తుంది? అంటే చాలామంది ఫస్ట్ స్టార్ట్ చేస్తారు బిజినెస్, కానీ ఎన్ని బిజినెస్లు పెట్టినా వాళ్ళకి అచ్చు రాదు. సో ఒక పర్సన్కి ఎలా తెలుస్తుంది? అంటే రత్నశాస్త్రం ద్వారా తెలిసే ఛాన్సెస్ ఉన్నాయా? తప్పకుండా అండి. ప్రతి ఒక్క విషయం, నాట్ ఓన్లీ బిజినెస్ అని కాదు, ఏ రంగంలో వెళ్తే బాగుంటుంది, ఎలాంటి చదువు మేము తీసుకుంటే మేము ముందుకు వెళుతాం, అది కూడా తెలుసుకోవచ్చు. ఎనీవే మీరు అడిగారు బిజినెస్ గురించి ప్రత్యేకించి. బిజినెస్ అనేసరికి వ్యాపారం కానీ లేకపోతే జాబ్ కానీ ఎలా తెలుసుకోవాలని ఒక ప్రశ్న. బిజినెస్ పర్సన్ చేయగలుగుతాడా లేదా జాబే చేయగలుగుతాడా అని చెప్పేదానికి ఫస్ట్ లగ్నం దృష్టిలో పెట్టుకోవాలి. లగ్నాధిపతి ఎక్కడున్నాడు, లగ్నాధిపతి స్థితి ఎలా ఉంది, ఒకటి. సెకండరీ 10th house బిలాంగ్స్ టు ద కర్మస్థానం. కర్మ అంటే ప్రొఫెషన్, ఎలాంటి రంగంలో వెళితే బాగుంటుంది. బిజినెస్లో చాలా రకాల బిజినెస్ ఉన్నాయి. ఫుడ్ ప్రొడక్షన్స్ ఉంది, హాస్పిటల్స్ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ ఉంది, మోటార్ ఫీల్డ్ ఉంది, రకరకాలు. మేము చెప్పేదానికి ఒక డే అంతా కావాలి. అన్ని రకాల బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. కానీ మాకు ఎలాంటి సూటబుల్గా ఉంటుంది వ్యక్తిగతంగా తెలియచేయాలంటే 10th హౌస్కి దృష్టిలో పెట్టుకోవాలి. ప్రొఫెషన్, కర్మస్థానం, అది దృష్టిలో పెట్టుకున్న తర్వాత లగ్నాధిపతి చూసుకొని దానికి మేము డిసైడ్ చేయవచ్చు ఆ పర్సన్కి ఎలాంటి బిజినెస్లో ఆయన ముందుకు వస్తాడు. ఒకటి. సెకండరీ 2nd house అండ్ 11th house. సెకండ్ హౌస్ అనేసరికి మనీ అర్నింగ్ ప్లేస్, ధనస్థానం. అంటే జాబ్లో ముందుకు వస్తామా లేదా మేము వ్యాపారంలో ముందుకు వస్తామా, అర్నింగ్ ఏ విధంగా ఉంటుంది అని తెలియచేసుకోవచ్చు. తర్వాత 11th house బిలాంగ్స్ టు సేవింగ్ ప్లేస్ అంటారు. బిజినెస్ కానీ జాబ్ కానీ ఎంత కష్టపడి పని చేస్తే కూడాను
సేవింగ్స్ ఉండాలి కదా, సేవింగ్స్ కూడా చూసుకోవాలి, 11th హౌస్ చూసుకోవాలి. ఒకవేళ 11th హౌస్ బాగా లేకపోతే ఎన్ని రకాల ప్రయత్నాలు చేసి సంపాదన చేస్తే కూడాను జీరోగా ఉంటుంది సేవింగ్స్. కానీ ఇప్పుడు బిజినెస్సా లేదా జాబ్ అని తెలిసి చేసుకోవాలంటే 2nd హౌస్ దృష్టిలో పెట్టుకోవాలి, లగ్నం దృష్టిలో పెట్టుకున్న తర్వాత ప్రొఫెషన్ 10th హౌస్ దృష్టిలో పెట్టుకొని పర్సన్కి చెప్పొచ్చు మీరు జాబ్లో ముందుకు వస్తారా లేదా బిజినెస్కి ముందుకు వస్తారా. బిజినెస్ అయితే ఎలాంటి రంగంలో మీరు వెళ్ళొచ్చు, ఎలాంటి రంగంలో వెళ్తే మీరు మోసం పోరు, టెన్షన్ లేకుండా ఇబ్బంది లేకుండా ముందుకు వస్తారు, క్లియర్ తెలియచేయవచ్చు. ఒకటి. సెకండరీ, ఒకవేళ కొంతమందికి బిజినెస్ ఇష్టం ఉంటుంది, వ్యాపారమే చేయాలి, జాబ్ చేయలేము, ఎంతోమంది ఉంటారు, వాళ్ళకి జాబ్ అనేసరికి వాళ్ళు చాలా ఒక రకంగా అసహ్యంగా చూస్తారు. బిజినెస్ చేయాలి, వ్యాపారం ఒకరి చేతిని ఎందుకు నేను పని చేయాలి, కొంతమంది మెంటాలిటీ ఉంటుంది. అలాంటి వాళ్ళు బిజినెస్ నష్టం పోతారు. 15 ఎంతోమంది నా దగ్గర వస్తారు, 15 ఇయర్స్ నుంచి ఒక పని చేస్తున్నాము, 20 ఇయర్స్ నుంచి పని చేస్తున్నాము, కానీ అచ్చి రావడం లేదు, నష్టం పోతున్నామని చెప్పి. అలాంటి వాళ్ళకి కూడా ఒకవేళ వాళ్ళ గ్రహాలు బాగా లేకపోతే, వాళ్ళ కర్మస్థానం బాగా లేకపోతే ఆ ఎలాంటి గ్రహం వల్ల ఇబ్బంది వస్తుంది, ఆ గ్రహంకి బలం కోసము రత్నశాస్త్రం, జమాలజీ ఇలాంటి రత్నాలు పెట్టుకుంటే తప్పకుండా వాళ్ళు చేసే బిజినెస్లో మళ్ళీ ముందుకు వచ్చేస్తారు, మంచి స్టార్గా ఎదగడం కానీ, మంచి పేరు ఎదగడం కానీ, ఈ విధంగా ముందుకు వచ్చేస్తారు. సెకండరీ స్టార్టింగ్లో చేస్తారు కదా, ఎడ్యుకేషన్ వెంటనే జాబా బిజినెస్, అలాంటి వాళ్ళు స్టార్టింగ్లో ఆ ఒక రంగం వాళ్ళు చూస్ చేసుకోవాలంటే అలాంటి వాళ్ళకి మేము తెలియచేయవచ్చు మీకు ఎలాంటి బిజినెస్ వచ్చి వస్తుంది, లేదా మీరు జాబే చేయండి, లేకపోతే బిజినెస్ చేయండి. అది సెకండరీ, అంటే స్టార్టింగ్లో ఉండే వాళ్ళకి. కొంతమంది 40 ఇయర్స్ ఒకే పని చేశారు, సడన్గా మీరు బిజినెస్ వదిలేసి మానేసి మీరు జాబ్ చేయండి, వాళ్ళు చేయలేరు, జరిగే పని కూడా కాదు అది. దానికి పరిష్కారం ఉంటుంది, ప్రతి ఒక్క దానికి పరిష్కారం, ఆ పరిష్కారమే రత్నశాస్త్రం. ఇలాంటి పాటిస్తే తప్పకుండా అనుకునే దశకి రీచ్ అవుతాము, లైఫ్లో సంతోషం హ్యాపీ ముందుకు వస్తాం. ఓకే, నెక్స్ట్ ఒక కాల్ తీసుకుందాం. హలో హలో, ఎసీనా గారు. యాసినానండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలి? నేను మా ఇంట్లో గురించి తెలుసుకోవాలనుకున్నాను మేడం. ఓకే, మీ ఇంట్లో వాళ్ళ గురించా? అవునండి. ఓకే, మా రజాస్తో సార్తో మాట్లాడచ్చు. ఓకే, మాట్లాడండి. యాసినా గారు చెప్పండి, మీ వారి గురించినా? అవునండి. ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పేరు జానీ పాషా. జానీ పాషా. నవంబర్ 1, 11వ నెల 1970. 70లో పుట్టారు, నవంబర్ 1లో. సమయం ఏమైనా తెలియచేస్తారా మీరు? అండి, సమయము, టైం, పుట్టిన సమయం తెలియచేస్తారా అంటున్నా. సమయం ఐడియా లేదు సార్. గుర్తు లేదు, ఐడియా లేదు. చెప్పండి, ఏంటి ప్రశ్న, ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు మీ వారి గురించి? సార్, మా సార్ ఏ పని చేద్దామన్నా అది అవ్వట్లేదండి. ఏం పని చేసినా కలిసి రావడం లేదు. అవును సార్. ఓకే అండి, మీ వారు జన్మించిన రోజు సండే జన్మించారండి. ఆయన అనురాధ నక్షత్రం జన్మించారు, వృశ్చిక రాశి. లగ్నం కూడా చూసుకుంటే వృశ్చిక లగ్నం. లగ్నంలో చంద్ర నీచంలో పడ్డాడు. మీ వారు మెంటాలిటీ ఎలా ఉంటుందంటే కన్ఫ్యూజన్, నిర్ణయం సరిగా తీసుకోలేకపోతాడు. ఒక పని చేస్తాడు, ఆ పని అచ్చి రాకపోతే మళ్ళీ వేరే పని చేయడం, వేరే వెతుక్కోవడం, ఇలాంటివి చేసి ముందుకు రావడం. దాంట్లో ఏముంటుందంటే కన్ఫ్యూజన్స్, సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం, డిప్రెషన్, కొంచెం భయం కూడా ఎక్కువ ఉంటుంది. ఏదైనా పని చేయాలంటే ఆయన ముందుకు రాలేకపోతాడు. ఒకటి. సెకండరీ, భాగ్యస్థానము అండ్ కర్మస్థానం. భాగ్యస్థానం అనేసరికి నీచంలో పడ్డాడు. భాగ్యం అంటే లక్ ఇవ్వడం లేదు, అదృష్టం బాగా లేదు జాతకం పట్టి. కర్మస్థానం కూడా రవి గ్రహము నీచంలో పడ్డాడు. ఎందుకంటే మీ వారు లగ్నానికి భాగ్యస్థానం అనేసరికి కర్కటక రాశికి అధిపతి చంద్రుడు నీచంలో పడ్డాడు. అదృష్టం ల్యాప్స్ అయింది, అదృష్టం లేదు, ఆయన చేస్తే ప్రతి ఒక్క దాంట్లో కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉంటాయి. ఒకటి. సెకండరీ, ప్రొఫెషన్ కూడా రవి గ్రహం నీచంలో పడ్డాడు. ఇలా ఉంటే ఎలా ఉంటుందంటే లైఫ్లో నో స్టెబిలిటీ, నో డెవలప్మెంట్, నో ఇంప్రూవ్మెంట్. ఎలాంటి పని చేస్తే కలిసి రాకపోవడం, ట్రబుల్స్, అన్ని పనులు నష్టపోవడము, అప్పు చేసుకోవడం, ఇవన్నీ జరిగే అవకాశాలు జాతకం ఎక్కువ చూపిస్తున్నాయి. ఫస్ట్ మీ వారి జాతకంకి బలం పెంచాలి. దానికోసం మీరు చేసిన పని, తెలుగులో కెంపు అంటారు, ఇంగ్లీష్లో రూబీ. దాంతోపాటు తెలుగులో స్వాతి ముత్యం, ఇంగ్లీష్లో కేశీపర్లు అంటారు. రూబీ దేనికోసం అంటే రవి నీచంలో పడ్డాడు, తులారాశిలో రవికి నీచేస్తానము. ఆ రవి బలం పెంచుకుంటే మీ వారికి ఆత్మస్థైర్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వారి జాతకంలో భయం ఎక్కువ ఉంది, లూజింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మస్థైర్యం కిందకు పోవడము, లైఫ్లో స్టేబుల్గా లేకపోవడము. చంద్రుడు కూడా బాగా నీచంలో పడ్డాడు కదా, కన్ఫ్యూజన్, నిర్ణయం సరిగా తీసుకోలేకపోవడం, డిప్రెషన్, ఇవన్నీ ఉన్నాయి. మూడ్ స్వింగ్స్ ఎక్కువ. ఇప్పుడు ఒకరు అనుకుంటాడు, రేపు ఒకటి అనుకుంటాడు. ఇవన్నీ ట్రబుల్స్ ఉన్నాయి కాబట్టి ఈ రూబీ స్వాతి ముత్యం పెట్టిన తర్వాత ఆత్మస్థైర్యం రావడము, ఒకటి నిర్ణయం తీసుకోవడము, అంటే ఆలోచన శక్తిలో కొంచెం మార్పు రావడం, ఇవన్నీ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
ఈ రెండతన పెట్టిన తర్వాత 2015 నవంబర్ తర్వాత లైఫ్లో సుఖ సంతోషాలు హ్యాపీగా ముందుకు వస్తారు. ఈ రత్నాలు పెట్టుకొని చాలా బాగుంటారు. విష్ ఆల్ ద బెస్ట్ అమ్మా. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? శ్రీనివాస్ మేడం. ఓకే శ్రీనివాస్, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/2/1982. ఓకే, టైం 88 మేడం. ఓకే, టైం మార్నింగ్ 8 మేడం. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మ్యారేజ్ గురించి మేడం. మ్యారేజా? ఓకే. శ్రీనివాస్ గారు, సార్ జన్మించిన రోజు మంగళవారం తెలుసా మీకు? సార్ అనురాధ నక్షత్రం జన్మించారు. వృశ్చిక రాశి మీది కూడా. లగ్నం చూసుకుంటే మీది కుంభ లగ్నం వచ్చింది. లగ్నాధిపతి శని గ్రహము వక్రించాడు, అది కూడా అష్టంలో వచ్చాడు. అంటే కన్యా రాశిలో శని గ్రహం వక్రించాడు, కుజతో కలిశాడు. అందుకనే ఇదివరకు అంటే 33 ఏళ్ళు అయిపోయింది, పెళ్లిలో సెటిల్మెంట్ రాలేదు. ఎందుకంటే సప్తమాధిపతి రవి గ్రహము లగ్నంలో వచ్చాడు, లగ్నాధిపతి శని గ్రహం అష్టంలో వక్రించాడు, దాంతోపాటు కుజతో కలిశాడు. జాతకంలో కుజదోషం ఉంది. శని వక్రించాడు, కుజతో కలిశాడు. శని అనేసరికి ఆయిల్, కుజ అనేసరికి అగ్ని. అగ్ని పైన ఆయిల్ పోస్తే ఎలా ఉంటుంది? ఇంకా అగ్ని పెరుగుతుంది. ఇక్కడ మీరు పెళ్ళికి ట్రై చేసేకపోతారు, సంబంధాలు వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. చాలా ట్రబుల్లో, చాలా డిస్టర్బ్ ఉంది లైఫ్. సెకండరీ శుక్రుడు కూడా బాగలేదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, అబ్బాయి జాతకంలో శుక్రగ్రహం బాగా లేకపోతే పెళ్లి విషయంలో నష్టం పోతారు. ఏ విధంగా నష్టం ఉంటుంది? ఒకటి, ఏజ్డ్ బార్, ఏజ్ అయిన తర్వాత పెళ్ళి అవ్వడము. సెకండరీ, పెళ్ళి తర్వాత దెర్ ఇస్ నో పీస్ఫుల్ మ్యారీడ్ లైఫ్. ఇవన్నీ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు బలం పెంచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లగ్నాధిపతికి బలం పెంచుకోవాలి. దాంతోపాటు దానికి యోగం ఇచ్చేవాడు శుక్రగ్రహం బలం పెంచుకోవాలి. దానికోసం మీరు చేయాల్సిన పని, తెలుగులో మయూరి నీలం, ఇంగ్లీష్లో బ్లూ సఫైర్ అంటారు. దాంతోపాటు తెలుగులో శ్వేత పుష్యరాగం, ఇంగ్లీష్లో వైట్ సఫైర్ అంటారు. ఈ 2 రత్నాలు కలిపి పెడితే 2016 మార్చి తర్వాత, అప్పుడు కొంచెం కష్టం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే జరిగే మహాదశ 2013 నుంచి 20 వరకు కేతు మహాదశలో ఉన్నారు. అంతర్లా చూసుకుంటే 2015 జూన్ నుంచి రవి, తర్వాత చంద్రుడు వస్తాడు. మీ లగ్నానికి సపోర్ట్ చేయరు. చాలా ట్రబుల్గా ఉంది, చాలా ప్రాబ్లంగా ఉంది. ఇలాంటి కష్టం నుంచి బయటికి రావాలంటే బలం పెంచుకోవాలి. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. ఇలాంటి మహాదశ సపోర్ట్ ఇవ్వకపోతే, అంతర్దశ సపోర్ట్ ఇవ్వకపోతే కష్టాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి సమయంలో మీరు బలం పెంచుకో లైఫ్లో ముందుకు వస్తారు. ఏ విధంగా ఉంటుంది? వర్షం పడుతుంది అనుకోండి, మేము గొడుగు తీసుకుంటే వర్షం ఆగదు, వర్షం ఉంటుంది, కానీ గొడుగులో మేము సేఫ్గా ఉంటాం. అర్థమైందా? అర్థం ఏంటి అంటే, ఈ పరిష్కారం మీరు చేసుకుంటే మీరు సేఫ్గా ముందుకు వస్తారు, కానీ కష్టాలు పోవు. ఎందుకంటే గ్రహాలు బాగలేవు, మహాదశ సపోర్ట్ లేదు, అంతర్దశ సపోర్ట్ లేదు. ఇలాంటి సమయంలో గొడుగు పెట్టుకుంటే వర్షంలో మీరు తడుచుకోకుండా ముందుకు వస్తారు. ఇలాంటి చాలా రకాలు కష్టాలు ఉండేవాళ్ళు ఎంతోమందికి చూశాను. వాళ్ళు మహాదశ సపోర్ట్ లేదు, అంత సపోర్ట్ లేదు, చాలా బాధపడతారు. ఇలాంటి సమయంలో మీరు పరిష్కారం చేసుకోవాలి. ఆ పరిష్కారమే రత్నశాస్త్రం. మీరు ఒక శ్వేత పుష్యరాగం మయూరిని పెట్టుకుంటే తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు. నెక్స్ట్ ఇయర్ పెళ్లి జరుగుతుంది, శుభవార్తలు, లైఫ్లో హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే, ఇప్పుడు ఒక ఏవి చూద్దాం. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్కి సంబంధించి ఒక ఏవి చూద్దాం. భరత భూమి ఎంతో మహిమాన్వితమైనది. ఈ భూమిలోనే నిజమైన నాణ్యమైన రత్నాలు ఉన్నాయి. వీటిని గుర్తించటం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ఎన్నో సంవత్సరాలుగా నిజమైన నాణ్యమైన రత్నాలని భూమి నుండి వెలికి తీస్తూ ఎందరెందరినో కష్టాల నుండి, కన్నీళ్ల నుండి బయటపడేలా చేస్తుంది. సామాన్యుల నుండి స్టార్స్ దాకా, చిన్న చిన్న నాయకుల నుండి పెద్ద పెద్ద మంత్రుల దాకా ప్రతి ఒక్కరూ ఈ రత్నాలను ధరించి ఎన్నో రకాల సమస్యల నుండి బయటపడ్డారు. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ లో లభించే అద్భుతమైన రత్నాలు ప్రతి ఒక్కరిని అదృష్టవంతులుగా మార్చే శక్తిని కలిగి ఉండటమే కాకుండా ఆరోగ్య సమస్యలని కూడా దూరం చేయగల మహిమాన్వితమైనవని తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి శ్రీ ఎండి అలీ గారు ఎంతో గర్వంగా తెలియజేశారు. ఈరోజు నేను రాసిక్ జెమ్స్ జ్యువెలర్ షాప్కు వచ్చాను. ఇది చాలా ఫేమస్ షాప్ ఉంది. మిస్టర్ ఎంఎం హుసేన్ గారు, ఇద్దరు ఆయన కొడుకు ఉన్నారు. డాక్టర్ ఎంఎం రజా గారు ఇక్కడ బంజారాయిలో ఇక్కడ షాప్ ఓపెన్ చేశారు.
డాక్టర్ రోషన్ గారు బెంగళూరులో చేస్తున్నారు. ఈయన రాయి కోసం చాలా ట్రీట్మెంట్ అవుతుంది. నాకు చాలామంది చెప్పారు ఒకసారి మీరు విజిట్ చేయి సార్. నేను లైవ్లో ఎప్పుడు అంగోటి చేయలేదు. మీరు స్టోన్తో అంటే చాలా డిసీజ్ కంట్రోల్ అయితే. లాస్ట్ వీక్ మాకు హకీమ్ ఉన్నారు, మా ఇంటికి వచ్చారు. కొంచెం మనకు హార్ట్లో వర్క్ ఎక్కువ అయింది, థోడా హార్ట్ బీటింగ్ అవుతున్నారు. హార్ట్ బీటింగ్ అయితే సార్ మీరు మంచి నగ్ ఉంది సార్ మోతీలో. బిఫోర్ అంటే మనకు రజాభాయ్ ఆల్రెడీ మనకు చెప్పారు మీరు ఇది అంగోటి చేస్తే అంటే సార్ మీకు ఇది హార్ట్ బీటింగ్ తక్కువ అవుతుంది, కొంచెం రాయితో చాలా ట్రీట్మెంట్ అవుతుంది. మీకు రజా గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. రజా గారికి అందరికీ నేను అపీల్ చేస్తున్నాను, ఒకసారి మీకు ప్రాబ్లం ఉందంటే రాండి. జస్ట్ హకీం దగ్గర వైద్య దగ్గర ఎట్లా వెళ్తున్నారు అట్లా ఈ షాప్లో వచ్చే తర్వాత మీకు ఎట్లా ఉంది అంటే ఆయన పేరు ద్వారా మీరు స్టార్ ద్వారా మీకు ఒక రాయి ఇస్తున్నారు, యూజ్ చేస్తే మీకు లాభం వస్తుంది. చాలామంది నాకు చెప్పారు ఆల్రెడీ యూజ్ చేసిన మనిషి. అలాగే నేను వచ్చాను. నేను ఇద్దరి కొడుకుకు ఆయన ఫాదర్ హుస్సేన్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తాను. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ద్వారా ఎంఎం రజా రోషన్ చేస్తున్న సేవలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, ప్రతి ఒక్కరూ రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్లో లభించే రత్నాల్ని ధరించి అదృష్టవంతులు కావాలని కోరుకున్నారు కాంగ్రెస్ మాజీ ఎంపీ శ్రీ రోమండ్ల రామచందర్ గారు. ఎంఎం రజా గారు ప్రజలతో సన్నిహితంగా ఉండి, మీడియాతో సన్నిహితంగా ఉండి, తెలుగులో మాట్లాడుతూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ బీదలను రక్షిస్తూ వాళ్లకు రాళ్ళిస్తూ రత్నాలిస్తూ ఉంగరాలిస్తూ మెడలో వేసుకునే లాకెట్ను తయారు ఇక్కడనే చేసి తక్కువ ధరకు ఇవ్వడం అంటే ఇతని యొక్క గొప్పతనం. మహానుభావుడు ఎంఎం రజా గారు, రోషన్ అలీ గారు. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ గురించి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి శ్రీ ಕುಮಾರಸ್ವಾಮಿ ಗೌಡ గారు ఎన్నో విషయాలను తెలియజేశారు. ನಮ್ಮ ರಾಜ್ಯದವರೇ ಆಗಿರತಕ್ಕಂಥ ಮಾದಿನ್ ಹುಸೇನ್ ಅವರ ಮತ್ತೆ ಅವರ ಮಕ್ಕಳಾಗಿರ್ತಕ್ಕಂಥ ರೋಷನ್ ಅವರು ಮತ್ತು ರಾಜಾ ಅವರು ಇವತ್ತು ಈ ಒಂದು ಹೈದರಾಬಾದ್ ನಗರದಲ್ಲಿ ರಸಿಕ್ ಜೆಮ್ಸ್ ಅಂಡ್ ಜ್ಯುವೆಲರೀಸ್ ಸಂಸ್ಥೆಯನ್ನು ಪ್ರಾರಂಭ ಮಾಡೋದ್ರ ಮುಖಾಂತರ ಹಲವಾರು ಕುಟುಂಬಗಳಲ್ಲಿ ಹಲವಾರು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕೆಲವು ಅವರ ಒಂದು ಬರ್ತ್ ಸ್ಟಾರ್ನ ಒಂದು ತೊಂದರೆಗಳಿದ್ದಾಗ రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ లో లభించే విశిష్టమైన రత్నాల్ని ప్రతి ఒక్కరూ ధరించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు మాజీ కేంద్ర మంత్రి శ్రీమతి పురంధరేశ్వరి గారు. మన దేశం విజ్ఞానానికి ప్రతిరూపం. ఈ శాస్త్రాన్ని ఏదైతే మనం అతి గొప్పగా ఈ మధ్య కాలంలో భావిస్తున్నామో మన పూర్వీకులు కొన్ని వందల శతాబ్దాల క్రితం వారు చెప్పడం జరిగింది. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలరీ వారిని నేను ప్రత్యేకించి అభినందిస్తున్నాను. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ రత్నాలని ధరించటం వల్ల ఓ సాధారణ స్థాయి నాయకుడిగా ఉన్న తాను బెంగుళూరు మేయరుగా మారే అదృష్టం తనకు సొంతమైందని తెలియజేశారు శ్రీ వెంకటేష్ గారు. ನಾನು 3 ವರ್ಷದಿಂದ ಕೆಲವಾರು ಸಮಸ್ಯೆಗಳಿದ್ವು. ಆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ರೋಷನ್ ಅನ್ನೋ ಅಸ್ಟ್ರಾಲಜಿನ ಭೇಟಿ ಮಾಡಿದಾಗ ಅವರು ರಾಸಿಕ್ ಜೆಮ್ಸ್ ಆ್ಯಂಡ್ ಜ್ಯುವೆಲರ್ಸಲ್ಲಿ ಹೋಗಿ ನೀವು ಒಂದು ಡೈಮಂಡು ಮತ್ತು ಒಂದು ಪಚ್ಚ ಎಮಿರಾಲ್ಡನ್ನು ಧರಿಸಿದ್ರೆ ನಿಮಗೆ ಒಳ್ಳೆಯದಾಗುತ್ತೆ. ನಿಮ್ಮ ರಾಜಕೀಯದ ಭವಿಷ್ಯ ಇರ್ಬೋದು, ಉದ್ಯೋಗ ಇರ್ಬೋದು, ವ್ಯಾಪಾರ ಇರ್ಬೋದು, ಕುಟುಂಬದ ಕಲಹ ಇರ್ಬೋದು, ಸ್ನೇಹಿತರ ಒಂದು ವಿಶ್ವಾಸ ಇರ್ಬೋದು ಎಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಅದರ ಮೇರೆಗೆ ನಾನು ರಾಸಿಕ್ ಜೆಮ್ಸ್ ಆ್ಯಂಡ್ ಜ್ಯುವೆಲರ್ಸಲ್ಲಿ ಹೋಗಿ ಆ ಡೈಮಂಡು ಮತ್ತು ಎಮಿರಾಲ್ಡನ್ನು ಧರಿಸಾದ ಮೇಲೆ ನನಗೆ ಒಂದು ನೆಮ್ಮದಿ ಮತ್ತು ಉದ್ಯೋಗದಲ್ಲಿ ಮತ್ತು ರಾಜಕೀಯದಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿಯಾಗಿ ನಾನು ಇವತ್ತು ಈ ಬೃಹತ್ ಬೆಂಗಳೂರು ನಗರದ ಪೂಜ್ಯ ಮಹಾಪೌರನಾಗಿ ಈ ಸ್ಥಾನಕ್ಕೆ ಬರೋದ್ರಿಗೆ ಈ ಜೆಮ್ಸು ಡೈಮಂಡ್ಸು ಅನುಕೂಲ ಆಗಿದೆ. One visit can change your life. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో లావణ్య గారు. మేడం గుడ్ ఈవినింగ్, చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించేనండి. సార్తో మాట్లాడాలండి. మాట్లాడండి. లావణ్య. హలో సార్, నమస్కారం అండి. నేను ఆదిలాబాద్ నుంచి లావణ్యానండి. గుర్తున్నానా నేను? సార్ మీ దగ్గరకు వచ్చాను. నేను జాబ్ పరంగా ఖచ్చితంగా దొరుకుతుంది అన్నారు. చాలా బిజీగా ఉన్నారు సార్.
ఓకే. నేను మీ దగ్గర రూబీ అండ్ కనకపుష్పరాగ 2 తీసుకున్నాను. నాకు ఇప్పుడు టీచర్ జాబ్ వచ్చింది సార్. నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి. మీరు ఎలా చెప్పాలో అలానే జరిగిందండి నాకు. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చిన మీ దగ్గరికి స్వీట్ తో వస్తాను సార్. మీకు చాలా ధన్యవాదాలండి. ఆయన పాదాభి వందనాలు సార్. మీరు మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి సార్. మాకు ఇలాంటి మేలు మీరు చేస్తూనే ఉండాలి సార్. నాకే కాదు, ఇలాంటి సజెస్ట్ ప్రతి ఒక్కరికి ఇవ్వాలండి. నేను మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను సార్. మీరు ఎలా చెప్పారో అలానే జరిగింది. అదే జాబ్ వచ్చింది సార్ నాకు. ధన్యవాదాలు అమ్మా. కంగ్రాచులేషన్. హ్యాపీగా ఉన్నానండి. ఆల్వేస్ అమ్మ, ఎప్పుడు కూడా సంతోషం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మా ఆశీస్సులు ఎప్పుడు మీతో ఉంటాయి. చాలా హ్యాపీగా ఉంది నాకు కూడాను. ఎందుకంటే మా దగ్గర వచ్చే వాళ్ళకి మేము ఇచ్చిన రెమెడీస్ వల్ల వాళ్ళకి మంచి జరిగితే దానికి ఎక్కువ నాకు ఏం అవసరం లేదు. ఎందుకంటే నా షోరూంలో ఒక మేము క్యాబిన్ బయటనే ఒక క్యాప్షన్ ఉంది, మీకు ఆ 1 విజిట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ కాకుండా మీకు మంచి జరిగితే మీకనే ఎక్కువ సంతోషం లోపల ఉండే జమాలజిస్ట్కి అని. ఎందుకంటే నా దగ్గర హోప్తో వస్తారు. ఆదిలాబాద్ నుంచి వచ్చారు. ఐ థింక్ నాకు గుర్తుంది, మార్చిలో వచ్చారు. వాళ్ళ అమ్మతో వచ్చారు. వాళ్ళ అమ్మ చాలా ఏడ్చారు. చాలా కష్టం, చాలా బాధ ప్రయత్నాలు చేస్తున్నాము, మా పాప పైన ఎక్కువ మాకు ఆధారం ఉంది, అది ఏమేమి చెప్పారు చాలా. సో తనకి జాబ్ వచ్చింది చెప్పడం చాలా సంతోషంగా ఉంది. తను స్వీట్ బాక్స్ కూడా చెప్పింది. ఎనీవే వాళ్ళ మనస్ఫూర్తిగా నేను వాళ్ళకి ఒక మంచి ఆశీస్సులో వాళ్ళు ఎప్పుడు కూడా హ్యాపీగా మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను. ఓకే రజా గారు, ఇప్పుడు మార్కెట్లో చూస్తే నేమ్ కరెక్షన్, స్పెల్లింగ్ కరెక్షన్ అలా డిఫరెంట్ ఉన్నాయి. సో జనాలు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు, అసలు ఏం పెట్టుకోవాలి, ఏం చేస్తే బెటర్ అని చెప్పి. సో యాజ్ అ కింగ్ ఆఫ్ జెమ్స్ మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఎలాంటి కన్ఫ్యూజన్ లేదండి, క్లారిటీగా ఉంది. నాలాంటి వాళ్ళు చాలామంది వస్తున్నారు, టీవీలో చెప్తున్నారు. నాలాంటి వాళ్ళు అంటే విద్య చూడాలి, ఎవరో చెప్పారని కాదు. నేను ఇంకొకరి పైన కొంచెం విమర్శ చేయడం కానీ తప్పుగా చెప్పడం కానీ మంచి పద్ధతి కాదు. ఓ గురుస్థానంలో కూర్చొని వాళ్ళది మంచిది కాదు నాది మంచిది అంటే జరిగే పని కూడా కాదు. జనాలు కూడా అది మంచిగా అనిపించదు. కానీ విద్య ఇస్తున్నాము, మీరు ఒకటే థింక్ చేయాలి, కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదండి. ఏదైనా మీరు శాస్త్రం పాటిస్తున్నారంటే దానికి డెప్త్ ఏముంది, దానికి ఏమైనా చరిత్ర ఏమైనా ఉందా, లేకపోతే దానికి ఏమైనా హిస్టరీలో ఏమైనా ఉందా, లేకపోతే దాని సైన్స్ ఏం చెప్తుంది, ఏమైనా దానికి ఏమైనా ధర్మాలు ఏమైనా సపోర్ట్ చేస్తామని చూసుకోవాలి. దానికి ధర్మాలు సపోర్ట్ చేస్తున్నారు, గ్రంథాల్లో చెప్పడం జరిగింది, హోలీ బుక్ చెప్పడం జరిగింది. సో ఆ విధంగా సైన్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే ఆ విధంగా ఈ రత్నశాస్త్రం అంటే రత్నశాస్త్రం వెనుక సైన్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. అశ్వత్థామ అని చెప్పి మహాభారతలో ఆయన బై బర్త్ ఆయనకి ఒక జంప్ వస్తుంది దీంట్లో, దానిపైన ఫోర్వర్డ్ పైన. ఆ జంప్ వచ్చిన తర్వాత ఆయన భూమి మీద అంటే ప్రతి మానవులు అంటే ప్రాణులపైన కానీ మానవులపైన కానీ ఒక పవర్ వచ్చేస్తుంది ఆయనకి. ఈ స్నేక్ పైజన్ కానీ ఏం దానికి డిఫెక్ట్ చేయదు బికాస్ ఆఫ్ ద జంప్. అలాంటి పవర్ ఉందని చెప్పి నాకు ఒక మెసేజ్ పంపించారు ఎవరు, ఇలాంటి సార్ ఇలా ఉంది ఏదో కూడా చెప్పండి మీరు అని చెప్పి వాళ్ళు మెసేజ్ పంపించారు. నా మొబైల్లో కూడా ఉంది, వాట్సాప్లో వచ్చింది నాకు. సో ఆ విధంగా అది కాకుండా నా విద్య, బికాజ్ నేను సైంటిఫికల్గా హిస్టరీగా చూస్తున్నాను. అకార్డింగ్ టు గరుడ పురాణము, అగ్ని పురాణము, అదేవిధంగా హోలీ బుక్ ఖురాన్లో కూడా చెప్పడం జరిగింది. బైబిల్లో కూడా చాలా ప్లేసెస్లో రత్నాల పేరు వచ్చింది. కాబట్టి ఈ విధంగా హిస్టరీ కూడా ఉంది. పాతకాలంలో రాజులు అందరూ మాకు ధరించి చూపించారు. పాతకాలంలో ఆ సమయంలో అప్పుడు టెలిఫోన్స్ లేవు, ఫోన్స్ లేవు, ఇంటర్నెట్ లేవు, ఏం ఫెసిలిటీ లేదు. ఒక యుద్ధానికి వెళ్ళాలంటే చాలా వాళ్ళు అప్రాక్సిమేట్గా వెళ్ళేవాళ్ళు. అప్పుడు రాజులు ఏం చేసేవాళ్ళు అంటే యుద్ధానికి వెళ్ళే ముందు జ్యోతిషులు కూర్చోపెట్టేసి వాళ్ళు అడిగేవాళ్ళు, మా సైనాధిపతి పైన ఒక కిరీటం పెట్టేస్తాము అంటే జమ్స్ది ఎలాంటివి ఉంది, ఇప్పుడు గ్రహస్థితి ఎలా ఉంది అంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, సజెస్ట్ చేసేవాళ్ళు పలానా రతనాలది ఒక కిరీటం పెట్టని చెప్పి. 3 hours అబ్జర్వేషన్, ఆయన సైనాధిపతి ఆ కమాండర్ తలపైన ఒక కిరీటం పెట్టేవాళ్ళు. 3 hours తర్వాత అడిగేవాళ్ళు ఏంటి ఇప్పుడు యుద్ధానికి వెళ్ళొచ్చు అంటే ఆయన చెప్పిన మాటకి ఫాలో అయ్యేవాళ్ళు. దట్ మీన్స్ ఆయన చెప్పిన మాట పాజిటివ్ వైబ్రేషన్. పాజిటివ్ అంటే ఆయన మాట కాదు, రత్నాల ఎఫెక్ట్ మాట అని చెప్పి. సో ఆ విధంగా దీనికి ఒక హిస్టరీ ఉంది, చరిత్రం ఉంది, ఏమైనా సైన్స్ ఉంది, ధర్మాలు ఉంది. కాబట్టి ఇలాంటి పార్టీస్ తప్పకుండా హ్యాపీగా ముందుకు వస్తారు. ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, అన్నీ మీ ముందే క్లారిటీగా ఉంది. కాబట్టి ఇలాంటి పాటిస్తే లైఫ్లో సంతోషం హ్యాపీ ముందుకు వస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రజా గారు రత్నాల గురించి చెప్పినందుకు. ధన్యవాదాలమ్మా. ఇది ఇవాల్టి పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమం. నమస్కారం. 1 విజిట్ అదృష్టాన్ని మీకు సొంతం చేస్తుంది. ఈ 2 రింగ్స్ ఇచ్చారు. ఈ రింగ్స్ పెట్టిన తర్వాత నాకు ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. 1 విజిట్ ముళ్ళ బాటను పూల బాటగా